ఒక వ్యక్తి తన భార్యతో విడాకుల ప్రక్రియ పూర్తి చేసుకున్నాడు. కానీ మరుసటి రోజే తన భార్య 3 నెలల గర్భవతి అని తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే అతను పశ్చాత్తాపంతో ఆమెను తిరిగి తీసుకురావాలని పరుగెత్తాడు. కానీ అప్పటికే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ అమ్మాయి అసలు ఒక ప్రతిభావంతమైన హార్ట్ సర్జన్. కానీ తన భర్త కోసం ఉద్యోగాన్ని వదిలేసి గృహిణిగా మారింది. ఒకరోజు టీవీలో తన భర్త ఆసుపత్రిలో గ్యాంగ్స్టర్ల చేత బెదిరింపులకు గురవుతున్నాడని చూసింది. వెంటనే ఆసుపత్రికి పరుగెత్తి వెళ్లి అతన్ని కాపాడింది. ఆ సమయంలో భర్త తన భార్య నేలపై గాయాలతో పడి ఉన్నదాన్ని స్పష్టంగా చూశాడు. కానీ అతని పక్కన ఉన్న మరో మహిళ తాను భయపడిపోయానని గాయపడినట్లు నటించింది. అందుకే అతను ముందుగా ఆ మహిళను తీసుకుని వెళ్లిపోయాడు. చివరికి భార్య గాయాల వల్ల అక్కడికక్కడే స్పృహ తప్పిపోయింది. కొంతసేపటి తరువాత ఆమెకు స్పృహ రావడంతో డాక్టర్ ఆమె గర్భవతిగా ఉన్నట్లు చెప్పారు. ఆ వార్త విని ఆమె ఎంతో ఆనందించింది. వెంటనే ఈ శుభవార్తను తన భర్తకు చెప్పాలని అనుకుంది. కానీ అదే సమయంలో తన భర్త మరో మహిళతో చాలా దగ్గరగా ఉండడం చూసింది. తనకు గాయాలయ్యాయని కూడా అతను పట్టించుకోలేదు. భార్య అతని చేతిని పట్టుకుని ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ అతను నేను బిజీగా ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు ఆమెకు 3 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు గుర్తొచ్చాయి. తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఆమె తన తండ్రితో కూడా సంబంధాలు తెంచుకుంది. అంతటి త్యాగం చేసినా భర్త ప్రేమ మాత్రం దక్కలేదు. ఆ రాత్రి ఆమె భర్తను విడాకులు కోరింది. భర్త మాత్రం చల్లగా తరువాత పశ్చాత్తాపపడద్దు అని చెప్పాడు. ఆ మాటలు విని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు విడాకులు పూర్తయ్యాక నీకిప్పుడు వెళ్ళడానికి కూడా చోటు లేదు అంటూ భర్త ఆమెను ఎగతాళి చేశాడు. ఆమె మాత్రం నేను త్వరలోనే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. ఆ రాత్రి బ్యాగులు సర్దుకుని వెళ్లేందుకు సిద్ధమైంది. కానీ ఆమె వెళ్ళబోతున్న భర్త ఇలా ఎందుకు చేస్తున్నావు అంటూ ఆమెనే హృదయం లేని వ్యక్తిగా నిందించాడు. అప్పుడు భార్య ఒక ప్రశ్న అడిగింది. ఈ 3 సంవత్సరాల వివాహ జీవితంలో నన్నెప్పుడైనా నిజంగా ప్రేమించావా? ఆ ప్రశ్నకు భర్త నిశ్శబ్దంగా మారిపోయాడు. చివరకు ఆమె చేతిని వదిలేశాడు. ఆమె ఎలాంటి సందేహం లేకుండా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళడానికి చోటు లేక ఒంటరిగా నిలబడింది. అదే సమయంలో ఆమె తండ్రి అక్కడికి వచ్చాడు. తండ్రిని చూసిన వెంటనే ఆమె అతని వడిలో పడిపోయి ఏడ్చింది. తాను చేసిన తప్పుకు క్షమాపణ కోరింది. తండ్రి మాత్రం ఇప్పటితో అన్నీ అయిపోయాయి అంటూ ఆమెను ఓదార్చాడు. కొంతకాలానికి ఆమె తండ్రి మళ్లీ ఆసుపత్రిలో పనిచేయమని చెప్పాడు. ఎందుకంటే ఆమె ఒక అద్భుతమైన హార్ట్ సర్జన్. ఆమె కూడా అంగీకరించింది. 3 నెలల తర్వాత ఆమె తన మాజీ భర్తను అదే ఆసుపత్రిలో మళ్లీ కలిసింది. అతను ఆమెను అవమానిస్తూ నువ్విక్కడ పనిచేయడానికి అర్హురాలు కాదు అన్నాడు. ఆమె మాత్రం అధికారిక నియామక ప్రక్రియ ద్వారానే ఉద్యోగంలో చేరానని చెప్పింది. కానీ అతను ఆమెను ఇంటి పనులు చేసి గృహిణి మాత్రమే అంటూ ఎగతాళి చేశాడు. ఈ ఉద్యోగం కోసం ఏ మార్గాలు ఉపయోగించావు అని కూడా అవమానించాడు. వెళ్ళిపోయింది. ఆ రాత్రి భర్త ఇంటికి వెళ్లి అలవాటుగా తన భార్య పేరును పిలిచాడు. కానీ ఇప్పుడు వారు విడాకులు తీసుకున్నారు. ఆమె అక్కడ లేదు. ఎవ్వరూ స్పందించలేదు. అతను తన మాజీ భార్యకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని సందేశం పంపించాడు. కానీ ఆమె మరో వ్యక్తితో దగ్గరగా ఉన్న ఫోటోలు చూసి కోపంతో తన ఫోన్ను నేలకేసి కొట్టేశాడు.